ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్లో బుమ్రా 2 ఇన్నింగ్స్లో కలిపి 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో 901 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో టాప్లో ఉన్నాడు. రెండో స్థానంలో సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలర్ రబడా 851 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. బుమ్రాను మినహాయిస్తే భారత్, ఇంగ్లాండ్ జట్టులో ఎవరూ కూడా టాప్ 10లో స్థానం దక్కించుకోలేకపోయారు. ఆల్రౌండర్స్ విభాగంలో జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కాగా బౌలింగ్ ర్యాంకింగ్స్ టాప్ 10లో 5 ఆస్ట్రేలియా బౌలర్లు చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్తో జరిగిన పింక్ బాల్ టెస్ట్లో హ్యాట్రిక్ సహా 6 వికెట్లు తీసిన ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్ 6వ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో బోలాండ్ 6వ స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ ర్యాంక్ అందుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లు ప్యాట్ కమిన్స్ 3, హైజెల్వుడ్ 4, నాథన్ లయన్ 8, మిచెల్ స్టార్క్ 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు. మరోవైపు బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ సహచరుడు బ్రూక్ను వెనక్కి నెట్టి 888 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. గత వారంలో నెంబర్ 1 ర్యాంక్లో ఉన్న బ్రూక్ 3వ స్థానానికి పడిపోయాడు. విలియమ్సన్ 2వ స్థానంలో, స్మిత్ 4వ స్థానంలో కొనసాగుతున్నారు. అయితే టీమిండియా ఆటగాళ్లు వెనుకబడ్డారు. ఎడ్జ్ బాస్టన్ టెస్టులో 2 ఇన్నింగ్స్లో కలిపి 430 పరుగులు చేయడంతో ఒక్కసారిగా 15 స్థానాలు ఎగబాకి 6వ స్థానానికి చేరిన గిల్ 3వ టెస్టులో 2 ఇన్నింగ్స్లో కలిపి కేవలం 22 పరుగులే చేయడంతో 9వ స్థానానికి మారిపోయాడు. ఓపెనర్ జైస్వాల్ కూడా 3వ టెస్టులో విఫలమవడంతో 4 నుంచి 5వ స్థానానికి పడిపోయాడు. లార్డ్స్ టెస్టుల్లో 2వ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న జడేజా 34వ ర్యాంకు చేరుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో జడేజాకు ఇదే కెరీర్ బెస్ట్.